చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం, జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం, జై తెలుగుదేశం, కూటమి ప్రభుత్వం నాయకత్వం, కూటమి ప్రభుత్వం 92 జీవో రిలీజ్ చేసిన మైనింగ్ దాంట్లో రిలీజ్ చేసిన జీవో 90 జీవోకి చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం పార్టీ, జై తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం. అందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వడ్డర్లకు పెద్దపీట వేసిన ఘనత కూటమి ప్రభుత్వంది, నారా చంద్రబాబు నాయుడుది. ఎందుకు చెప్తున్నామంటే వడ్డర్ల శిరస్కాలం కోరిక. వడ్డర్లు అంటే కొండ క్వారీలు, మరి జీవనాధారం దాని మీదనే వృత్తిలో బతికేవాళ్ళు. అటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందిగా జీవనం సాగించేప్పుడు ఈరోజు కూటమి ప్రభుత్వం గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ సృష్టికర్త, మన అభివృద్ధి దాత, మన అందరి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వడ్డర్లకి తగిన గుర్తింపు ఇవ్వాలా అనే భాగంగా వడ్డర్లకు 92 జీవో విడుదల చేస్తూ దానికి 33% క్వారీలలో లీజులు లేకుండా, అదేవిధంగా రాయల్టీలో 50% మినహాయించి ఆ జీవో ఇచ్చిన దానికి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. దాని భాగంగా ఈరోజు వడ్డర సంఘం ఉమ్మడి జిల్లా కుంచ వెంకటేశ్వర ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం కూడా మేము కుల సంఘం నాయకులంతా కూడా చేసినామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా యువగలం వ్యవస్థాపకుడు, కాబోయే భవిష్యత్తు నాయకుడు, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మరి మైనింగ్ గనుల శాఖ, భూగర్భ శాఖ మంత్రివర్యులు మరి మన కొల్లు రవీంద్ర గారికి, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి మరి సౌతమ్మ గారికి, అదేవిధంగా మరి బీసీ నాయకుడు మరి వ్యవసాయ శాఖ మంత్రి మరి అచ్చెన్నాయుడు గారికి, మన జిల్లాకు సంబంధించిన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యాల కేసు గారికి, అదేవిధంగా మిగతా ఉన్న మంత్రులకు అందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు, మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వడ్డర్లను గుర్తించిన పార్టీ మొట్టమొదటిగానే అది తెలుగుదేశం పార్టీ. ఆనాడు 1999లోనే మరి కుల వృత్తిలో, చేతి వృత్తిలో పనిచేసే కులాలకు ఆ రోజు పనిముట్లు యంత్రాలు ఇచ్చి ఆ రోజు వడ్డర్లకు పెద్దపీట వేసిన ఘనత మరి తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు. తిరిగి 2014లో కూడా ఆదరణ 2 దొరకకుండా ఎంతో మందికి యంత్రాలు, పనిముట్లు ఇచ్చి ఆదుకున్న ఘనత నారా చంద్రబాబు నాయుడుది. అదే భాగంగా ఎన్నికల ముందుగా యువగలం వ్యవస్థాపకుడు కావచ్చు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ అనేక బహిరంగ సభలలో వాళ్ళు పర్యటనలలో వడ్డర్లు ఎదుర్కొనే సమస్యలన్నీ కూడా మరి వాళ్ళు గమనించి అధ్యయనం చేసి వడ్డర్లకు ఏ విధంగా న్యాయం చేస్తే బాగుంటుంది. గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వడ్డర్లకు చెందాల్సిన కొండ క్వారీల్ని దినామీ పేర్ల మీద లీజులు వేసుకొని వడ్డర్లకి కలిసి సంపదని ఆ రోజు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి భూగర్భ శాఖ మంత్రిగా ఉండి ఆ రోజు వడ్డర్లకు చెందాల్సిన చిత్తూరు జిల్లా కానీ, అనంతపురం జిల్లా కానీ, అటు ప్రకాశం, నెల్లూరు, కడప ఈ యొక్క జిల్లాలలో కూడా మరి భారీ ఎత్తున మైనింగ్ ఉండేది. ఆ రోజు గ్రావులు ఉండేది, ఆ రోజు నాబ్బండ్లు ఉండేది. ఇటు ఇంకోటి ఎన్ని కూడా ఆ రోజు వడ్డర్లకు కలిగితే సంపదని మరి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అతి దారుణంగా వడ్డర్ని పొట్టగొట్టి వాళ్ళ యొక్క హక్కుల్ని కాల రాసింది వైఎస్ఆర్ పార్టీని. మరి తిరిగి మేము అధికారంలోకి వస్తే వడ్డర్లని మరి వాళ్ళ కొండల్ని, క్వారీల్ని సొంతం చేస్తానని చెప్పి
మరి ఎవరైతే ఒక కూలీని ఒక కోరీకి ఓనర్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వం అని కూడా మీడియా తరకుండా తెలియజేస్తూ దాని భాగంగానే మొన్నటి వరకు క్యాబినెట్ లో మరి 15% అని చెప్పారు. మేమంతా కూడా 15%, గతంలోనే 25% ఉండేది. ఏ విధంగా సార్ జనాభా పెరిగినారు, జనాభా పెరిగే కొద్దీ జీవో పెరగాలంటే కూటమి ప్రభుత్వం ఏదైతే మా కులస్తులు ఆ రోజు మరి కోరారో గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఆ జీవో సాల్దు 25% అని ఏమంటే ఈ రోజు 33% మరి యొక్క జీవో ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు, యువగలం వ్యవస్థాపకుడు నారా లోకేష్ బాబు గారి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రులు కూడా పాపం వాళ్ళంతా కూడా అధ్వానం చేశారు. మా యొక్క కమ్యూనిటీలో కూడా చాలా మంది అర్జీలు ఇచ్చారు. ఏ విధంగా మాకు 15% ఇస్తే మాకు సాలి చాలకుండా ఉంటుంది, ఎవరికి న్యాయం జరగదు, మాకు 25%, 30% ఇవ్వండి అంటే ఇవన్నీ కూడా గమనించి ఈ వడ్డర్లకు మేలు చేయాలనే ఆలోచనతో, వడ్డర్లకు అవకాశం కల్పించాలనే ఒక ఆలోచనతో మరి యొక్క కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు 33% జీవో ఇవ్వటం ఇది వడ్డర్లకు ఒక శుభదినం. వడ్డర్లు తలరాత్రులు మారుతాయి కానీ ఇక్కడ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. మేము ఒక వడ్డర్ సోదరులకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే తెలియజేస్తున్నాం, మనకి ఏ ప్రభుత్వం అయితే ఏ పార్టీ అయితే మనల్ని గుర్తిస్తాదో ఆ పార్టీకి మనమంతా కట్టుబడి పనిచేయాలా. గతంలో మనల్ని ఎవరైతే విస్మరించినారో వాళ్ళు మనం విస్మరించాలా, వాళ్ళకి మనం దూరంగా ఉండాలా. ఈ రోజు మనల్ని, మన పిల్లల్ని, మన భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి 33% ఇచ్చి మైనింగ్ లో ఈ రోజు మనకు క్వారీలలో అవకాశం ఇస్తున్నారంటే, ఈ రోజు గ్రామాలలో మనకు గ్రాములు తోలుకోవడానికి అవకాశం ఇస్తున్నారంటే, నాబ్బాలను తోలుకోవడానికి మనకు అవకాశం ఇస్తున్నారంటే అది కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. మనకు పిడికిడి అన్నం పెడితేనే ఆ తల్లి చల్లగా ఉండాలంటాం. మనకి పొద్దు 33% వడ్డర్లకి మరి క్వారీలలో అవకాశం ఇచ్చి మరి 50% రాయల్టీలో కూడా మినకాయింపించిన కూటమి ప్రభుత్వానికి జీవితాంతం మనం కట్టుబడి ఉండాలా. నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తా, వడ్డర్లకి ప్రతి క్వారీల దగ్గరికి ప్రతి జిల్లాకి వెళ్ళి మనకు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు తెలియజేసి భవిష్యత్తులో కూడా ఇంకా 10 కాలాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఉండాలా, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రికి ఉండాలా. ఆ రోజు పేదలకి న్యాయం జరుగుతుంది, కార్మికులకు న్యాయం జరుగుతుంది, మరి కుల వృత్తిదారులకు న్యాయం జరుగుతుందని మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ మరి ఒక్కసారి ఈ సొసైటీలో కూడా ఈ జిల్లాలో జిల్లా అధ్యక్షుడు కొలుసు వెంకటేష్ గారు మీ సొసైటీలో ఏదన్నా చేసుకోవాలన్నా కోఆపరేటివ్ కింద మీరు వచ్చి ఆయన్ని సంప్రదించండి. ఆయన కూడా కోఆపరేటివ్ ఆఫీస్కి వెళ్తాడు. అదేవిధంగా మళ్ళా మరి BCLP డిపార్ట్మెంట్ అంటారు, ఈ డిపార్ట్మెంట్లలో కూడా గతంలో కూడా మాకు సొసైటీలు చేసిన అనుభవాలు ఉన్నాయి. దాదాపు 10,000 నుంచి 15,000 వరకు ఆ రోజు మరి వడ్డర్ కోఆపరేటివ్ సొసైటీలు కూడా ఏర్పాటు చేసిన చరిత్ర మా సంఘానికి ఉంది. కాబట్టి ఇది నేను రాష్ట్ర వ్యాప్తంగా కానీ నేను చూస్తా. మరి జిల్లా అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కొలుసు వెంకటేష్ గారిని ఆయన మీరందరూ కూడా సంప్రదిస్తే అతి త్వరగా కూడా ఈ యొక్క సొసైటీని 25 మందితో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంట. ఎంత త్వరగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు అరుగులు అవుతారు, మీరు లబ్ధి పొందుతారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని వడ్డరి సోదరులకు అందరికీ నేను ఒకటే పిలిపిస్తున్నా, మీరు ఈ జిల్లాలో ఉన్న అందరూ కదా అతి త్వరలో ఒక రౌండ్ టేబుల్ కూడా పెడతాం. రౌండ్ టేబుల్ కూడా 63 మండలాల నుంచి కూడా కొంతమంది ఆహ్వానించి ఈ సొసైటీలు ఎట్లా చేసుకోవాలనేది కూడా అవగాహన కూడా కల్పిస్తామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తూ మరి ఒక్కసారి కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి మా యొక్క వడ్డర జాతి తరపున అభినందనలు కూడా తెలియజేస్తూ ఆయనకి ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో కూడా పాలాభిషేకం కూడా చేసినామని కూడా మరి ఇంకా ఆయన 10 కాలాలు బాగుండాలా, ఆ భగవంతుడు ఆయన్ని చల్లగా చూడాలా. అప్పుడే ఈ యొక్క పేద వర్గాల్ని వడ్డర, రజిక, నాయ బ్రాహ్మణ, ఉప్పర, వాల్మీక, భట్రాజుల, మేదర, కృష్ణబల్జ, ఇస్పబ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, గౌడ, యాదవ మరి సంచార జాతులు
మరి ఇట్లా కులాలకన్నిటి కూడా పెద్దపీట వేసిన ఘనత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు అని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నారు.